अरे मुल्तानी बिरयानी एक मारे देना इनका, मुल्तानी मटन फ्राई बिरयानी एक मारो, शाहजहान बिरयानी एक लाइन में दे दो रे। హాయ్ అస్సలాము అలైకుం. ముందుకు మనకు కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చండి. ఇది జస్ట్ మనకి మంత్ 5th ఓపెన్ అయింది. అదే మనకు వచ్చేప్పటికి శ్రీ కుంభకర్ణ. ఇది మనకి కాజా గ్రామం అండి. మనకు వచ్చేప్పటికి కాజా టోల్గేట్ దాటి కొద్దిగా ముందు రాగానే కాజా గ్రామంలో అయితే మనకి సర్వీస్ రోడ్ లో అయితే ఉంది. మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్తే మాత్రం కాజా సర్వీస్ రోడ్ లో ఉంటుంది అనమాట. మనకి గుంటూరు నుంచి వస్తే మాత్రం టోల్గేట్ దాటి కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ లో ఈ సర్వీస్ రోడ్ లో ఉంటుంది. అసలు ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ వెరీ స్పెషల్ అండి. ఈ రోజు ఇక్కడ వెజ్ మీల్స్ ట్రై చేద్దాం. ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందాం. మనకి మిస్టర్ కుంభకర్ణ అయితే బయట నుంచి ఇలా ఉంటుందండి. మనకి కాజా మనకి విలేజ్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేప్పటికి హ్యూజ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అని బస్సులు కూడా పార్క్ చేసుకున్నంత ప్లేస్ అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఓపెన్ డైనింగ్ అంటే గార్డెన్ డైనింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కుంభకర్ణలో ఎంట్రన్స్ లో మనకి లోపలికి రెస్టారెంట్ వెళ్ళినప్పుడు మనకి లెఫ్ట్ రైట్ లో వచ్చేప్పుడు చెట్లు అయితే అరేంజ్ చేశారు. నీట్ గా మనకి టోటల్ గా గ్రీన్ అయితే మనకి ఫుల్ఫిల్ చేశారు. ఓకే అండి, మనకి ఇక్కడ వీళ్ళ యాంబియన్స్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రతిది కూడా మనకి పిన్ టు పిన్ అయితే నీట్ గా క్లాసీ యాంబియన్స్ అండి. టోటల్ ప్రీమియం యాంబియన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి ఇటువైపు కూడా మనకి సిట్టింగ్ కూడా హ్యూజ్ అనమాట. హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే ఉంది మనకి. ఇక్కడ మనకి హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి. మనకి బయట గార్డెన్ సిట్టింగ్ ఉంది, లోపల మనకైతే ఏసీ డైనింగ్ తో ఏర్పాటు చేశారు. చక్కటి అంబియన్స్ అండి. వీళ్ళు ఇక్కడ కిచెన్ కూడా చాలా హైజీనిక్ గా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ప్రతి స్టాక్ కూడా మనకి నీట్ గా క్యాప్స్ పెట్టుకుని నీట్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే. పేరు సార్? మన్యం భద్రయ్య. ఇప్పుడు మీరు ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు కదా, ఏది ఇప్పుడు ఏం తీసుకున్నారు? మామూలు వైట్ రైస్ కర్రీస్ తీసుకున్నాం, ఒక రొయ్యల ఫ్రై తీసుకున్నాం. ఫుడ్ ఎలా ఉందండి? బ్రహ్మాండంగా బాగుంది. అవును. ఇక్కడ మీరు ఎక్కడండి? ఇక్కడ లోకలేనా? గుంటూరు జిల్లా చిన్నడు మండలం. ఓకే, అమరావతి ఏరియా. ఇప్పుడు వీళ్ళ సర్వీస్ కానివ్వండి, ఇక్కడ వీళ్ళ రిసీవ్ ఎలా ఉంది? వీళ్ళది ఇంతకు ముందు సర్వీస్ అనుభవం ఉంది కనుక అంతకు ముందు సర్వీస్ అనుభవం ఉంది అతనికి. ఆ అనుభవాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టగలిగాడు అనుకుంటున్నాను. ఓకే, ఫుడ్ అయితే ఎలా ఉంది? ఫుడ్ మాత్రం సూపర్. ఓకే, రైట్ సార్. నమస్తే సార్. సార్ పేరండి? నాగేశ్వరరావు. ఎక్కడ సార్? లోకలేనా? ఇక్కడేనా? మంగళగిరి. ఓకే, ఎలా ఉంది సార్ ఇక్కడ? మరి ఫుడ్ టేస్ట్ చేశారు, ఎలా ఉంది ఇక్కడ? స్పైసీ చేస్తే బాగుంటుంది. అంటే కొద్దిగా స్పైసీ కావాలా? కొంచెం లైట్ కొద్దిగా. జనరల్ ఒపీనియన్. జనరల్ ఒపీనియన్. మామూలుగా మిగతాదంతా ఫుడ్ ఎలా ఉంది మీకు? బాగుంది. సర్వీస్ కానివ్వండి, వీళ్ళ సర్వీస్ బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ టోటల్ గా ఫ్రెండ్లీ అండి. మనకి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు ఇక్కడ. ఈ మీల్స్ వచ్చేప్పటికంటే ఫస్ట్ స్వీట్ అయితే వస్తుంది. టోటల్ గా 20+ ఫుడ్ ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. దీని కాస్ట్ 200. తర్వాత మనకి ఒక ఫ్రూట్ బౌల్ కూడా ఇస్తున్నారు. తర్వాత మనకి ఘీ, మనకి వచ్చేప్పటికి ఒక ఫ్రై ఐటమ్ వస్తుందండి. పెరుగు, మనకి రోటి పచ్చడి, ముద్దపప్పు అండి. అంటే ఇది ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే మెనూ చేంజ్ అయిపోతుంది, ఎప్పుడు ఒకే మెనూ ఉండదు. దాంతోపాటు మనకు వచ్చేప్పుడు గుజ్జు కూర వేస్తున్నారు. ఈరోజు బంగాళదుంప వంకాయ. దీంతో పాటు మనకి ఏంటంటే ఇక కంది పౌడర్ ఉందండి, మనకి కారపొడి ఇస్తున్నారు. మనకి నిమ్మకాయ పిక్కులు, మ్యాంగో పిక్కులు కూడా యాడ్ చేస్తున్నారు. దీంతో పాటు మనకి వచ్చేప్పటికి రసం అండి. ఇది మనకి వచ్చేప్పటికి పచ్చి పులుసు. ఇది మనకి పెరుగు చట్నీ వస్తుంది. ఇది మనకి సాంబార్.
మనకైతే వైట్ రైస్ అండి, రైస్ వరల్డ్ రైస్ అయితే యూస్ చేస్తున్నారు. ఓకే, మనకేంటంటే టోటల్ గా 20+ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి సర్వ్ చేస్తున్నాం. దీని కాస్ట్ 200. ఫస్ట్ మనకి స్వీట్ అంటే రెగ్యులర్ గా ఉంటుంది, ఎప్పటికప్పుడు మనకి మెనూ అనేది చేంజ్ అవుతుంది. మనకి మన బ్రెడ్ హల్వా ఇచ్చారు అంటే ఇవాళ ఇది ఇచ్చారు, రేపు ఇంకో స్వీట్ వస్తుంది. ఒకసారి మనం పప్పు దీంట్లో మనకి ఈరోజు కాకరకాయ ఇచ్చారండి. పప్పు కాకరకాయ కాంబినేషన్ అద్దరిపోయింది. ఫుడ్ సింపుల్ గా హోమ్లీ ఫుడ్ మనం ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీరు అసలు డిస్కౌంట్ ఎవరు. టోటల్ గా 20+ ఫుడ్ ఐటమ్ తో మనకి వచ్చేప్పటికి 200 రూపీస్ చేస్తారు, వర్త్ అనమాట. ఓకే, ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వెజ్ మిషల్ చాలా అంటే చాలా బాగుంది, టోటల్ హోమ్లీగా ఉంది. ఇటువైపు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఇటువంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్.